సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ పంచానన యోగం శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నది. ముఖ్యంగా తృతీయ స్థానమందు శనికుజులు కలిసి ఉండడం ఈ రాశి వారికి అనుకూలించేటువంటి అంశం. అలాగే చతుర్థ స్థానమందు ఉన్నటువంటి బుధుడు, పంచమమందు ఉన్నటువంటి గురుగ్రహం, అలాగే షష్ఠ స్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి చంద్రుడు వెరసి 5 నుండి 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ధనురాశి వారికి రానున్నాయి. దీనివల్ల తృతీయ స్థానం చాలా బలంగా ఉంటుంది. అనగా సోదర సోదరీమణులకి సంబంధించినటువంటి స్థానం. తోబుట్టువులతో ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా సర్దుబాటు చేసుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అంతేగాక ఇప్పటివరకు చాలా అగ్రెసివ్గా వెళ్ళినటువంటి ధనురాశి వారు అంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. ప్రస్తుతానికి ఆలోచించి ఆచితూచి కొన్ని మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలైనా సరే వాటిని ఆపి వాటిలో ముఖ్యమైనది ఏంటి, అక్కర్లేనిది ఏంటి అనేటువంటి డివైడేషన్ చేసి ఏది ముఖ్యమో ఏది అవసరమో వాటి కోసమే ముందుకు వెళుతూ ఉంటారు. ఇలా కొంత చాకచక్యంతో తెలివితేటలతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ వారంలో చాలా అధికంగా ఉంటాయి. తొందరపాటు చర్యలకు లోను కాకుండా ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్కి, అంటే ఎవరైనా మిమ్మల్ని పక్కదోవ పట్టిస్తూ ఉంటే దానిలో ఆ ట్రాప్లో పడకుండా చక్కగా మీ సొంత తెలివితేటలతోటి అనుభవంతో కూడినటువంటి జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుని బాగుపడేటువంటి అవకాశాలు ధనురాశి వారికి ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆర్థికంగా ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ఉద్యోగంలో అయితే ప్రమోషన్ రూపేణా కానీ, లేదా ఏదైనా గుర్తింపు పరంగా కానీ, లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి పదవి రూపేణా కానీ మీకు ఆ లక్ష్మీదేవి వరిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా కూడా ఆకస్మిక ధన ప్రాప్తి, ఎప్పుడో చేసినటువంటి మార్గదర్శకాలు, ఎప్పుడో చేసినటువంటి మార్పుల వల్ల ఇప్పుడు లాభం కలిగేటువంటి పరిస్థితులు, ఇలా ఆర్థిక పరిపుష్టి కలుగుతూ ఉంటుంది. అంతేకాక సంతానానికి సంబంధించినటువంటి పురోగతి బాగుంటుంది. కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గడము, కుటుంబ సభ్యులందరూ కూడా కొంత మీకు అనుకూలంగా మాట్లాడుతూ ఉండడము ఇత్యాది అంశాలన్నీ కూడా మీలో మంచి ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటాయి. అలాగే ఏ పని ప్రారంభించినా దానిలో చక్కగా ముందుకు సాగేటువంటి తత్వము, మరీ ముఖ్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ ఉండడం, అలాగే మీకు ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుతూ ఉండేటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. చదువురులకి, ముఖ్యంగా విద్యార్థులకి కాలం చాలా అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో లేదా విదేశాల్లో చదువుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి అవకాశాన్ని కల్పిస్తూ అటు ఉద్యోగంలో వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి, కుటుంబ సభ్యులతోటి సఖ్యతతోటి ఉండడానికి, వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానం ఇవి కలగడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. మొత్తం మీద గత వారాలతో పోల్చుకుంటే ధనురాశి వారికి ఈ వారం పరిస్థితి చాలా బాగుంది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ సూర్యగ్రహం చతుర్థంలో ఉండడం వల్లే ప్రయాణాలు వాయిదా పడ్డము, రాహుతో కలిసి ఉండడం వల్ల ఇబ్బందులు ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మకర రాశి.